దోస్తులు ఎలా ఉన్నారు? నేను మీ అజయ్. ఐ హోప్ ఆల్ ఆర్ యూ గుడ్. లాస్ట్ వీడియోలో ఫాస్ట్ బౌలింగ్ మిస్టేక్స్ ఏంటో తెలుసుకున్నాం కదా. అవి వీడియోలో ప్రాక్టికల్ గా చేసి చూపించి ఎలా చేయకూడదో అండ్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఓకేనా? ఎక్స్ప్రెషన్ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, మన దోస్తులందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ చేసే మిస్టేక్ ఏంటంటే వార్మప్ చేయం, వార్మప్ స్కిప్ కొడతాం. వార్మప్ చేయకపోవడం వల్ల ఏమవుద్దంటే మజిల్స్ యాక్టివేట్ అయ్యి ఉండవు. సో వార్మప్ చేయడం వల్ల ఫస్ట్ బాడీలో హీట్ జనరేట్ అవుద్ది. సో ఆ విధంగా మజిల్స్ యాక్టివేట్ అవుతాయి. వార్మప్ అనేది మనకి ఫ్యూయల్ లాంటిది మన బాడీకి. సో వార్మప్ ఏం చేయాలో అండ్ వార్మప్ కన్నా ఫస్ట్ మొబిలిటీ చేసి ఫస్ట్ వాటిని ఎలా యాక్టివేట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మొబిలిటీ చూసుకున్నట్టుగైతే ఫస్ట్ ఇలా సిటప్ అయ్యి ఇలా కాలు ఇది ఫ్రంట్కి పెట్టి ఇలా ఇలా పుష్ చేయాలన్నమాట. ఈ గ్రాయిన్ అండ్ ఈ మజిల్ ఇది స్ట్రెచ్ అయినట్టుగా. ఓకేనా? ఇలా ఇలా 5 times చేసుకొని తర్వాత సేమ్ సైడ్కి ఈ గ్రాయిన్ దా స్ట్రెచ్ అయినట్టుగా ఇలా కనబడుతుంది కదా క్లారిటీగా. ఇలా అయిన తర్వాత సైడ్కి ఇలా ఈ టో అనేది ఇలా పెట్టి హ్యామ్ స్ట్రింగ్ కోసం ఇది. ఓకేనా? హ్యామ్ స్ట్రింగ్ ఓపెన్ అవుద్ది, యాక్టివేట్ అవుద్ది. ఇలా ఇలా 5 times చేసి తర్వాత ఈ లెగ్ ని స్ట్రైట్ పెట్టాలి. తర్వాత ఫ్రంట్ తర్వాత యాజ్ సేమ్ యాజ్ ఆపోజిట్ లెగ్. తర్వాత 90-90 అంటే కాల్ని 90-90 degrees లో రొటేట్ చేయాలన్నమాట. ఇప్పుడు వార్మప్ ఏం చేయాలో చేసి చూపిస్తా చూడండి. ఇలా ఫస్ట్ 400 meters కంప్లీట్ చేసుకున్న తర్వాత సెకండ్ ఇది అదేవిధంగా షోల్డర్స్ కూడా అటు నుంచి వచ్చినప్పుడు రివర్స్ వచ్చేటప్పుడు ఫ్రీ చేసుకోండి. సెకండ్ ఇలా ఇలా రొటేట్ అయ్యి ఇలా ఫ్రంట్కి తనాలి, బ్యాక్ రొటేట్. థర్డ్ ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ హై నీస్. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ బట్ కిక్స్. ఇలా బ్యాక్ పైన బట్స్ కి తగలాలి.
ఓకే, ఇప్పుడు అన్నిటికన్నా లాస్ట్ స్ప్రింట్స్. ఓకేనా? ఇప్పుడు మనం వామప్ అండ్ మొబిలిటీ గురించి చూసాం కదా. సో ఇప్పుడు బౌలింగ్ లోకి వెళ్ళేటైతే మనం చేసే మిస్టేక్, చాలా మంది చిన్న చిన్న స్టెప్స్ వేసుకొని వెళ్ళడం లేదా పెద్ద పెద్ద స్ట్రైట్స్ వేసుకొని వెళ్ళడం వల్ల మన రన్అప్ మీద మన కంట్రోల్ ఉండదు. సో కంట్రోల్ ఉండకపోవడం వల్ల గ్రీజ్ దగ్గరకు వచ్చి ఎలా మేనేజ్ చేసి జస్ట్ బాల్ డెలివరీ చేసేస్తాం. సో అందువల్ల యాక్షన్ కూడా హోల్డ్ చేయలేం. యాక్షన్ హోల్డ్ చేయలేకపోవడం వల్ల అంటే ఇది అంతా ఫాస్ట్ బౌలింగ్ అనేది ఒకదానికి ఒకటి చైన్ లింక్ లా ఉంటది. సో ఫాస్ట్ బౌలింగ్ మిస్టేక్ రన్అప్. సో దాన్ని ఇప్పుడు రెక్టిఫై చేసుకున్నాం. ఎలా చేయకూడదు అండ్ ఎలా చేయాలో కూడా చేసి చూపిస్తాం, చూడండి. ఓకేనా? ముందు వీడియోలో చూపించిన విధంగా మన అందరం ఇలా చిన్న చిన్న స్టెప్స్ వేసి వాళ్ళ యొక్క క్యాపబిలిటీ పేస్ లో 50-60% పేస్ ని జనరేట్ చేయలేకపోతున్నారు. సో ఎలా వేయాలో వేసి చూపిస్తాను, చూడండి. మీరు ఇప్పుడు వీడియోలో చూసినట్టుగా రన్అప్ క్లీన్ రిథమ్ తో వచ్చి వేసినట్టుగా అయితే పేస్ జనరేట్ అవుద్ది. ఓకేనా? ఇప్పటికి ఈ మిస్టేక్స్ తెలుసుకున్నాం కదా. వీడియో లెంత్ రావడం వల్ల దీన్నే పార్ట్ 2 గా కంటిన్యూ చేస్తున్నాము. అండ్ మన కంటెంట్ కానీ నచ్చినట్టుగైతే అంటే నా ఎక్స్ప్రెషన్ నచ్చినట్టుగైతే లైక్ చేయండి, మన దోస్తులందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.